తిరుమలలో నేటి నుండి 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. తిరుమలలో నేటి నుండి 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గుడ్ మార్నింగ్ గోపి, చెప్పండి. తిరుమలలో నేటి నుండి 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన ప్రత్యేక పూజలు ఎలా ఉండబోతున్నాయి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతమంది భక్తులు వచ్చి దర్శించుకోనున్నారు? ఏదైతే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమై దాదాపు సంవత్సరానికి ఏడాదికి ఒక రోజు 9 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో సాలకట్ట బ్రహ్మోత్సవాలను టీడీ ఘనంగా నిర్వహిస్తుంది. ఇప్పటికే సాలకట్ట బ్రహ్మోత్సవాలకు టీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ రోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి రాత్రి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు. అటు తర్వాత నేరుగా రోడ్డు మార్గాన తిరుమలకి సాయంత్రం 6 గంటల 20 నిమిషాల ప్రాంతంలో తిరుమలకు చేరుకుని పద్మావతి తిరుమలలో ఉన్నటువంటి పద్మావతి గెస్ట్ హౌస్ లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించున్నారు. మొదటి రోజు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఏదైతే ధ్వజారోహణం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అనంతరం రాష్ట్ర తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మొదటి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి మాడా వీధులు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. అదేవిధంగా పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత స్వామివారి వాహన సేవలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 నుంచి 9 గంటల పాటు వాహన సేవలు దాదాపు 2 గంటల పాటు శ్రీవారి ఆలయ మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. మరుసటి రోజు కూడా యథావిధిగా రెండవ రోజు ఉదయం తెల్లవారుజామున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల 8 గంటల నుంచి 9 గంటల 10 గంటల ప్రాంతంలో దాదాపు 2 గంటల పాటు మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై మాడా వీధులు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఇప్పుడు కూడా గతం కంటే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికీ ఆలయ 4 మాడావిలో దాదాపు 1,80,000 మంది స్వామివారిని వాహన సేవను తిలకించాలని టీడీ అధికారులు ఏర్పాటు చేశారు. అటు భద్రత పరంగా కూడా చూస్తే ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత నేపథ్యంలో కూడా ఇటు అలిపి ఎయిర్పోర్ట్ నుంచి తిరుమల వరకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కూడా బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు వివిధ రకాలైన వాహనాల సేవలను తిలకించేందుకు దాదాపుగా 3,500 మంది పోలీసులతో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించింది. థాంక్యూ గోపి.